ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర 21వ రోజు కొనసాగుతోంది. ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి బస్సు యాత్ర మొదలైంది. సీఎం జగన్ కు ఎండాడ ప్రజలు ఘన స్వాగతం పలికారు. భీమిలి అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నడుమ బస్సు యాత్ర సాగింది. ఎండాడ నుంచి మధురవాడ క్రికెట్ స్టేడియంకు చేరుకున్నారు జగన్. చెన్నాస్ కన్వెన్షన్ హాల్ దగ్గర వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తగరపు వలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు ముఖ్యమంత్రి. మరింత సమాచారంతో మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, ప్రస్తుతం బస్సు యాత్ర ఏ ప్రాంతంలో కొనసాగుతోంది? ఈ రోజు ఈ బస్సు యాత్ర షెడ్యూల్ ఏ విధంగా ఉండనుంది? ప్రస్తుతానికి ఈ బస్సు యాత్ర అనేది ఇప్పుడే ఎండాడ నుంచి ప్రారంభమైంది. అయితే ఇప్పుడు మధురవాడ చేరుకొని ఆ తర్వాత పెద్దిపాలెం వద్ద సోషల్ మీడియాకి సంబంధించిన వారితో ఇంటరాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత విజయనగరం చేరుకుంటుంది. ముఖ్యంగా విజయనగరం చేరుకున్న తర్వాత అక్కడ ఈ రోజు రాత్రి బస్ చేస్తారు. ఆ అనంతరం నుంచి శ్రీకాకుళం బయలుదేరి వెళ్ళనున్నారు. రేపు సాయంత్రంతో ఈ బస్సు యాత్ర అనేది ముగినుంది. ఈ బస్సు యాత్ర ముగిసిన తర్వాత ఆయన నేరుగా ఇడుపులపైకి వెళ్లి అక్కడ ఏదైతే వైఎస్ఆర్ విగ్రహం ఏదైతే ఉందో సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత ఆయన నామినేషన్ అనేది వేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మేనిఫెస్టో రూపకల్పన కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాల మీద కూడా ప్రత్యేక ఫోకస్ ని కూడా పెట్టారు. మరో విడత అంటే మూడో విడత ప్రచారానికి సైతం కూడా శ్రీకారం చుట్టారు. అయితే ఈ మూడో విడతలో భాగంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా మూడో విడత ప్రచారం అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేయనున్నారు. ఈ మూడో విడత ప్రచారమే చాలా కీలకంగా మారనున్నట్లు కూడా సీఎం ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి సైతం కూడా తెలపడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ బస్సు యాత్రకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యలను నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పేందుకు సైతం కూడా వస్తూ ఉన్నారు. యాత్ర మొదలైన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు సైతం కూడా ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత వారికి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీర్చాలంటూ కూడా నేరుగా ఆయన దగ్గరకు వెళ్తూ ఉన్నారు. ఆయన సైతం కూడా ఆప్యాయంగా పలకరిస్తూ వారి యొక్క సమస్యలను వింటూ ఉన్నారు. అంతేకాకుండా వారు ఇచ్చిన వినతి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ తీసుకొని వారి సమస్యను పరిష్కరించే దిశగా సైతం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం అడుగడుగునా కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ బస్సు యాత్ర అనేది మధురవాడ దాటిన తర్వాత ప్రస్తుతం పెద్దిపాలెం వెళ్ళనున్నారు. పెద్దిపాలెంలో ఒక కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియాకు సంబంధించిన వారితో ఇంటరాక్షన్ ఉంటుంది. దానికి సంబంధించి వారితో ఒక్కొక్కరిగా ఇంటరాక్ట్ అవ్వడమా లేకపోతే ఆయన మొత్తంగా కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ వారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత మరలా యాత్ర అనేది కొనసాగుతుంది. ఈ రోజు అంతా కూడా అంటే ఈ భీమిలి నియోజకవర్గం కవర్ అయిన తర్వాత ఈ రోజు అంతా కూడా మొత్తం విజయనగరంలోనే ఈ యాత్ర అనేది కొనసాగనుంది. విజయనగరం దగ్గర అయిన తరువాత రేపు శ్రీకాకుళంలో యాత్ర అనేది ప్రారంభం కానుంది. జార్జ్, అలాగే నిన్న మనం చూసాం ఇటు మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ జరిగింది. అలాగే మూడో విడత ప్రచారంపై కూడా నిన్న చర్చించారు కదా. సో వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ఎప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉంది? ప్రజల అవసరాలను తీర్చే విధంగానే తమ మేనిఫెస్టో ఉంటుందని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. దాని ప్రకారమే అక్కడ మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించిన కీలక నేతలతో పాటు విశాఖ జిల్లాకు సంబంధించిన నేతలతో సైతం కూడా సమావేశం అయ్యారు. దీనికి సంబంధించి మేనిఫెస్టో రూపకల్పన మీద కూడా ఆయన చర్చించడం జరిగింది. మొత్తం మీద ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఈ మేనిఫెస్టో ఉంటుందని చెప్తున్నారు. 1-2 రోజుల్లోనే అంటే ఈ నామినేషన్ వేసిన తర్వాత 27వ తేదీన కానీ 29వ తేదీన కానీ ఈ మేనిఫెస్టో అనేది ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మరింతగా అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక నవరత్నాలు ఏవైతే ఉన్నాయో 9 నవరత్నాలు సైతం కూడా ప్రజలకు అందించడం జరిగింది. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఎటువంటి మధ్యవర్తులు అలాగే అవినీతికి తావు లేకుండా నేరుగా ప్రజల అకౌంట్లోకి ఇవి వేయడం జరిగింది కాబట్టి వీటితో పాటు మరికొన్ని పథకాలను సైతం కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే టీడీపీ సైతం సూపర్ 6 పథకాలతో ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా మరి ముఖ్యంగా ఈ సూపర్ 6 పథకాలతో చేస్తూ
ఉన్నారు కాబట్టి మరికొంత వాటిని ధీటుగా ఉండే విధంగా ఈ సమావేశాలు ఏవైతే ఉన్నాయో వీటిని మేనిఫెస్టోలో రూపొందించాలని ఈ సమావేశాలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే నవరత్నాల్లో భాగంగా ఇస్తున్న నగదు ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచే దిశగా అయితే ఆలోచనలు చేసినట్లు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే అమ్మఒడి అయితేనేమి కానీ చేయూత కానీ ఇవన్నీ కూడా 15,000 10,000 చొప్పున ఇస్తూ వచ్చారు. అంతేకాకుండా చేయూత పథకం ద్వారా 18,000 సైతం కూడా మహిళలకు అందించడం జరిగింది. ఏవైతే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని నగదును కూడా పెంచే దిశగా చర్యలు చేపడుతూ ఉన్నారు. ఈ నగదును పెంచడం ద్వారా ప్రజలకు సైతం కూడా చేదోడుగా ఉంటుందని భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఈ పథకాలు అనేవి మరింత చేరువయ్యే విధంగా ఈ మేనిఫెస్టో అనేది రూపకల్పన చేశారు. అంతేకాకుండా ఈ ప్రచారానికి సంబంధించి కీలకమైన ప్రచారం కింద దీన్ని భావిస్తున్నారు. 9 రోజుల పాటు ఈ ప్రచారం ఉండబోతుంది. ఈ నామినేషన్ వేసిన తర్వాత ఒక షెడ్యూల్ను కూడా విడుదల చేయనున్నారు. 9 రోజుల పాటు 26 జిల్లాలు కవర్ అయ్యే విధంగా ఈ ఏదైతే 3వ విడత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చూసుకున్నట్లయితే కనుక ఇటు విశాఖ, అనకాపల్లి, అటు విజయనగరం, పన్యం, పార్వతీపురం లాంటి ఏవైతే జిల్లాలు ఏవైతే ఉన్నాయో అల్లూరు జిల్లాతో పాటు ఈ జిల్లాలన్నింటినీ కలిపి చూసుకున్నట్లయితే కనుక ఈ 6 జిల్లాల్లో కూడా ఈ 3వ విడత ప్రచారం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి కీలకంగా 15 నియోజకవర్గాలను కూడా వారు తీసుకోవడం జరిగింది. ఈ 15 నియోజకవర్గాల్లో సైతం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు. ఏర్పాటు చేసి ఈ మేనిఫెస్టోను కూడా విడుదల చేసిన తర్వాత దాని ద్వారా ఎటువంటి ప్రజలకు అందిస్తున్నాము, ఎలాంటి స్కీములు ప్రజలకు చేరువయ్యే విధంగా చేస్తాము, ప్రజలకు ఏ విధంగా మరింత చేరువయ్యే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అనేది కూడా ఈ సభల ద్వారా ఆయన చెప్పనున్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తం 9 రోజుల పాటు 26 జిల్లాలు కవర్ అయ్యే విధంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా 15 నియోజకవర్గాల్లో ఆయన ఈ సభలో ఏర్పాటు చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.